కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఇవాళ నాకు ఎదురుపడినట్టు రేపెప్పుడైనా పొరపాటున మీకు కూడా ఎదురుపడితే ఇంటికి తీసుకురాకూడదని చెప్తున్నాను. అశోక్ అనేవాడు మన జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం. ముగిసింది ముగిసిపోయినట్టే ఉండనివ్వండి. పొద్దునుంచి సార్కి అందరూ దిష్టి పెట్టేస్తున్నారు. ముందు సార్కి దిష్టి తీసి తర్వాత కూర్చోబెట్టాలి. దిష్టి పళ్ళెం ఇటివ్వు. వద్దయ్యా బాబు. పర్లేదు సార్. వదలు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నర దిష్టి, అమ్మాయిల దిష్టి, అబ్బాయిల దిష్టి, శత్రువుల దిష్టి, అందరి దిష్టి దూరం కావాలి. ఇప్పుడు కూర్చోండి సార్. కూర్చోండి. ఇప్పుడు మన ప్రియతమ చైర్మన్, గౌరవనీయులు, పూజనీయులు, సంస్కార శిఖరం, అజాత శత్రువు, ఆగర్భ శ్రీమంతుడు, అజయుడు, విజేత, మన ధ్రువ నక్షత్రం, అగ్ని నక్షత్రం, ఘర్షణ, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. ఏంటి ఏవో సినిమా టైటిల్ చెప్తున్నారు కదా, హెల్ప్ చేద్దామని. ఇడియట్. పోకిరి, బిజినెస్ మ్యాన్, దేశముదురు. బుద్ధుందా నీకు? కొత్త సినిమానా? ఎవరు హీరో? షటప్. నేను మన బాస్ ని పొగుడుతున్నాను. ఓ అలాగా. మీరేవో పాత సినిమా టైటిల్ చెప్తున్నారనుకుని కొత్త అనుకున్నా. మీరు కానివ్వండి. ఎక్కడాపాను? ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం మన గజని సంజయ్ రామస్వామి. అది నన్ను పొగుడుతుందా తిడుతుందా? చిచి, పబ్లిక్ గా ఎలా తిడతారండి? పొగడతలే. అంతటి మహానుభావుడు శ్రీ 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 మర్యాద రామన్న పార్థసారథి గారికి మన మహిళలందరి తరపున ఓ చిరు మర్యాద. చిన్న చిరు మర్యాద ఏంటో కొత్త కొత్తగా మాటలు కనిపెట్టేస్తున్నారు. వద్దు. పార్థసార్కి మాల వేసే అదృష్టం అవకాశం లేనందువల్ల ఇలా సమర్పించుకుంటున్నాను. మన చైర్మన్ పార్థసారథి గారి గురించి బయట అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆయన స్త్రీ ద్వేషని, స్త్రీలంటే అసహ్యమని. కానీ ఆయనేంటో ఈరోజు అందరికీ తెలిసింది. బయట మన కోసం బ్యానర్ పెట్టారు, ఇక్కడ బ్యానర్ పెట్టారు. అందులో మన గురించి ఎంతో ఉన్నతంగా చెప్పారు. అధ్యక్ష
సారీ సారీ, యూ ప్రొసీడ్. పార్థసారథి గారు, మనకు కేవలం చైర్మన్ మాత్రమే కాదు, మనం ఆయన సోదరీమణులం, అక్క చెల్లెళ్ళం, సిస్టర్స్. అన్నీ ఒకటే కదండి బాబా. అయ్య బాబాయ్, తప్పైపోయింది. అలాంటి మన ప్రియమైన సోదరునికి రక్త తిలకం దిద్దాలనుకుంటున్నాను. అమ్మో రక్తం! బాస్ ఏమైంది? అయ్యయ్యో, ఏమైంది? అయ్యయ్యో ఏమైంది? కంగారు పడకండి, ప్లీజ్ సిట్ డౌన్. సార్ సెన్సిటివ్ కావడం మూలంగా రక్తం చూడగానే స్పృహ తప్పిపోయారు. ఇప్పుడు మన గౌరవనీయులైన చైర్మన్ గారు మన గురించి 4 మాటలు మాట్లాడతారు. శరత్, రాపార్దు. ఏయ్ వదలండి, వదలండి. గడగడ చదివేండి సార్. ప్రియమైన ఆడపడుచులకు, మీరంతా గొప్పవాళ్ళు. మీరు లేకపోతే ఈ కంపెనీ మనుగడ లేదనుకుంటూ ఉంటారు. కానీ మీరు జ్ఞాన శూన్యులు. సెల్యులార్ కంపెనీలో చేరి మీరు చెప్పుకునే సొల్లు కబుర్లకి నేను జీతాలు ఇవ్వాలా? అసలు ఆడదంటే యాసిడ్, మొత్తం కాల్చేస్తుంది. ఆడదంటే అగ్గిపుల్ల, మొత్తం సర్వనాశనం చేసేస్తుంది. ఆడదంటే అబల కాదు, సబల, రెబల అని లబలబ అరుచుకోవడానికి తప్ప పైసాకి పనికిరాదు. పాటు డౌన్ పాటు డౌన్ పాటు డౌన్ పాటు డౌన్ పాటు డౌన్ పాటు డౌన్ పాటు ఏంటయ్యా ఇది? ఎవరి స్పీచ్ రాసింది? వరుద్రి సార్. డౌన్ పాటు డౌన్ గెట్ అవుట్. చైర్మన్ గారు మాట్లాడబోతున్నారంటే ఉత్సాహం పొంగుతోంది. అందరూ క్లాప్స్ కొట్టండి. గడగడ చదివేండి సార్. సభకు నమస్కారం. నిజం చెప్పాలంటే నాకు ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు, వాళ్ళతో మాట్లాడటం ఇష్టం ఉండదు. కానీ యాజ్ ఎంప్లాయీస్ గా మీరు ఈ సంస్థకి చేస్తున్న సర్వీస్ ని నేను గుర్తించకుండా ఉండలేను. మీ సపోర్ట్ తోనే ఈ కంపెనీ ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ పార్దు. ఏంటి షాక్ లో ఉన్నావా? నేను షాక్ లో ఉండడం ఏంటి? నాటకం బయటపడిన తర్వాత కూడా ఇంకా వేషాలు వేసి ప్రయోజనం లేదు. స్పీచ్ పేపర్ మార్చడం నీకే కాదు, నాకు వచ్చు. నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అయిన రోజు నుంచి నీ మీద ఒక కన్నేసే ఉంచాను. నువ్వు ఈ ఆఫీస్లో ఎందుకు జాయిన్ అయ్యావో కూడా ఊహించాను. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా నన్ను మోసం చేయలేవు. నందు మనసు మార్చటం నీ వల్ల కాదు. నందు మీనాక్షిల పెళ్లి ఆపడం కూడా నీ వల్ల కాదు. నందు మీనాక్షిల పెళ్లి జరగదు. జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నందు మీనాక్షిల పెళ్లి జరగాలంటే ముందు పార్థు పెళ్లి జరగాలి. పార్థు పెళ్లి ఒప్పుకోడు కదా. ఒప్పిస్తాను. దట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. ఒప్పుకునేలా నేను చేస్తాను. చూద్దామా?
చూస్తూ ఉండటం తప్ప ఇంకేం చేయలేవు కాబట్టి అలా చూస్తూ ఉండు. నేను నా పనిని అలా చక్కబెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాను. మాటలు చెప్పినంత తేలిక కాదు పార్థుని పెళ్లి కొప్పించడం అంటే. నీ కళ్ళ ముందు ఇంత జరగాక కూడా నీకు నమ్మకం కుదరడం లేదా? పార్దు ఎప్పుడైనా ఆడవాళ్ల మధ్య ఉండి ఆడవాళ్ల గురించి గొప్పగా మాట్లాడా? కానీ నేనిప్పుడు మాట్లాడేలా చేశాను. అదే విధంగా రేపు పెళ్లి కొప్పుకునేలా చేస్తాను. ఇనుప ముక్కను కూడా వాడైన కత్తిలా తయారు చేయాలంటే నిప్పులో వేడి చేయాల్సిందే. నేనిప్పుడు చేస్తుంది కూడా అదే. ఆపాలను చేతులు అడ్డు పెడితే చేతులు కాల్తాయి. జాగ్రత్త. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు? మీనాక్షితో మాట్లాడాలి. ఇంట్లో నాన్నగారు ఉన్నారు, ఇప్పుడు కుదరదు. ప్లీజ్ కావ్య. అయ్యో, చెప్పేది అర్థం చేసుకోండి. మొన్న చూశారుగా నాన్నగారు ఎంత కోపంగా ఉన్నారో. ఇప్పుడు మీరు ఫోన్ చేశారని తెలిస్తే అనవసరంగా మా ఇంట్లో మళ్ళీ గొడవలవుతాయి. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఎలాగైనా 2 నిమిషాలు నాతో మాట్లాడించు. సరే, ఫోన్ పెట్టేయండి. తర్వాత నేనే ఫోన్ చేయిస్తాను. ఎవరమ్మా ఫోను? అది ఫ్రెండ్ అన్న. ఫ్రెండా? పేరేంటి? నవ్య. ఆడపిల్లలు ఫోన్ ఎంత తక్కువ మాట్లాడితే తల్లిదండ్రులకు అంత ఎక్కువ లాభం అమ్మా. నేను లాభం అంటున్నది ఫోన్ బిల్లు తగ్గుతుందని కాదు, పరువు దక్కుతుందని. పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. అప్పు చేసి కుటుంబాన్ని కాపాడుకోగలమేమో గాని కుటుంబ పరువు ప్రతిష్టల్ని కాపాడుకోలేం. మధ్యతరగతి తండ్రినమ్మా, నన్ను అర్థం చేసుకుని మసులుకోండి. గోదారి, మార్కెట్కి వెళ్తున్నాను. పిల్లలకి ఏదైనా అవసరమైన మర్చిపోయి ఉంటే ఫోన్ చేసి చెప్పు, వస్తాను. అమ్మా, ఫోన్ చేసింది నందునే. కానీ ఇప్పుడు నాన్న దగ్గర నిజం మాట్లాడాలన్నా భయంగా ఉందమ్మా, అందుకే చెప్పలేదు. నందు అక్కతో మాట్లాడాలన్నాడు. ఎందుకో చాలా దిగులుగా కూడా ఉన్నాడు. ఒక్కసారి అక్కతో మాట్లాడించిన అమ్మా. పెద్దమ్మీ, ఇద్దరూ మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయానికి రండమ్మా. నేనింకా మీ నాన్నని బాధ పెట్టలేను. ఇదిగో అక్క, మాట్లాడు.
ప్లీజ్ అక్క మాట్లాడు. పాపం చాలా దిగులుగా ఉన్నాడు. పాపం చాలా దిగులుగా ఉన్నాడు. మాట్లాడక్క. హలో పెద్దమ్మి, ఎలా ఉన్నావు? నేను బాలే పెద్దమ్మి, హ్యాపీగా లేను. నేను మాట్లాడదామని మీ ఇంటికి వస్తే మీ నాన్న అలా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. మీ నాన్నని కన్విన్స్ చేయలేక, మా అమ్మ మాట కాదనలేక నలిగిపోతున్నాను పెద్దమ్మి. పెద్దమ్మి మాట్లాడవేంటి పెద్దమ్మి? నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడటం లేదు. నోరు తెరిచి ఏదో ఒకటి సమాధానం చెప్పొచ్చుగా. ఓకే, నీకు మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. బాయ్. కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని, ఒంటి దారి మిగిలిందా నీదొకటే తోడు అని. ఓ చిరుగాలి నువ్వు ముగనే తుంచావే, నా కథ మళ్ళీ మొట్టమొదటికి చేర్చావే. ఏ మాటలోనే ఎన్ని తుట్లు పొడిచావే, మారుతున్న జన్మ చెయ్యి విడిచావే. ఉన్న ఒక గుండె గుడి చేసానే, దాని కాలదన్ని నువ్వు కూల్చిపోయావే. కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని, ఒంటి దారి మిగిలిందా. సారీ పెద్దమ్మి, సారీ. నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎందుకు చాలా చిరాగ్గా, కోపంగా కూడా ఉంది. ఎందుకో భయంగా ఉంది పెద్దమ్మి. పెద్దవాళ్ళు వాళ్ళ పంతాలు పట్టింపులతో మనల్ని విడదీస్తారేమో అని చాలా భయంగా ఉంది పెద్దమ్మి. నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? మన ఇద్దరం ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఎవరిళ్లలో వాళ్ళుందాం. మనం పెళ్లి చేసుకున్న సంగతి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మన కోసం, మన జాగ్రత్త కోసం పెళ్లి చేసుకుందాం. రేపు పెద్దవాళ్ళు మనల్ని విడదీసే పరిస్థితే వచ్చిందనుకో, అప్పుడు చెప్దాం మనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని. ఏంటి పెద్ద మీ మాట్లాడవు? చంపేద్దామనుకుంటున్నారా మా అమ్మ నాన్నని? ఇప్పటికీ మా అమ్మ ఓసారి చచ్చి బతికింది. ఇప్పుడు శాశ్వతంగా ఇద్దరిని చంపేద్దామనుకుంటున్నారా? అది కాదు పెద్దమ్మి, మన సేఫ్టీ కోసమే. మాట్లాడకండి. ఇంకోసారి ఇలాంటి ఆలోచనతో నాకు ఫోన్ చేయకండి.